బంగారు హెలికాప్టర్. సురేష్ పట్టణంలో కాలేజ్ చదువు పూర్తి చేసుకొని చాలా సంవత్సరాల తర్వాత ఊరు వచ్చాడు. ఊరంతా అతన్ని బాగా స్వాగతించింది. ఊరి సర్పంచ్ సురేష్ తో ఇలా అన్నాడు. బాబు సురేష్, నీకు మన ఊరి తరపున స్వాగతం. నువ్వు ఈ ఊర్లోనే అందరికన్నా చదువుకున్న అబ్బాయివి. మాకు నీ మీద చాలా గర్వంగా ఉంది. ఇప్పుడు నువ్వేం చేద్దాం అనుకుంటున్నావు? ఇదంతా మీ దీవెనల యొక్క ఫలితమే బాబాయ్. నేను కొన్ని రోజులు మన ఊర్లోనే ఉందామని అనుకుంటున్నాను. అలా సురేష్ ఊర్లోనే ఉన్నాడు. ఒకరోజు సురేష్ తన అన్నయ్య రజత్ తో కలిసి పొలంలోకి వెళ్తుండగా అక్కడే మట్టిలో ఆడుకుంటున్న పిల్లల్ని చూసి రజత్ తో ఇలా అడిగాడు. రజత్, ఈ పిల్లలు ఇక్కడ ఇలానే ఆడుకుంటారా? అవును తమ్ముడు, లేకపోతే ఎక్కడికి వెళ్తారు? ఇక్కడ పట్టణాల్లాగా పెద్ద పార్కులుండవు కదా. అవును, నువ్వు సరిగ్గా చెప్పావు. పట్టణాల్లో పెద్ద పెద్ద పార్కులుంటాయి. అక్కడ ఉయ్యాళ్ళు కూడా ఉంటాయి. అప్పుడే సురేష్ కన్ను పక్కనే పొలంలో ఉన్న హెలికాప్టర్ మీద పడుతుంది. అరే రజత్, ఈ హెలికాప్టర్ ఇక్కడికి ఎలా వచ్చింది? అన్నయ్య, 1 సంవత్సరం క్రితం హెలికాప్టర్ పాడైపోవడం వల్ల ఇక్కడ దించారు. కానీ అది బాగు చేయడం అవ్వలేదు. అప్పటినుంచి ఇది ఇక్కడే పడి ఉంది. దీని యజమానులు కూడా దీన్ని ఇక్కడి నుంచి తీసుకువెళ్లలేమని చెప్పేశారు. ఇది ఊరి వాళ్ళకి ఒక కానుకే. ఇంకా పొలంలో పడి ఉన్న హెలికాప్టర్ ఇంకా చుట్టుపక్కల అందమైన ప్రదేశం చూసి సురేష్ మనసులో ఒక ఉపాయం వస్తుంది. మరుసటి రోజు సురేష్ ఊరి సర్పంచ్ని ఇలా అడిగాడు. బాబాయ్ నమస్తే. అరే రా సురేష్ బాబు, రా. ఎలా ఉన్నావు? ఏంటి ఇలా వచ్చావు? బాబాయ్, నేను నిన్న ఒక పొలంలో హెలికాప్టర్ చూశాను. నేను దాన్ని ఏమైనా చేద్దామని అనుకుంటున్నాను. ఏం చేస్తావు బాబు? అదైతే ఎగరలేదు కదా. బాబాయ్, మీరు నాకు కొంతమంది మనుషుల్నివ్వండి. అప్పుడు చూడండి నేను ఎలా ఆ చోటుని మార్చేస్తాను. సరే బాబు. సురేష్ మరుసటి రోజు నుండే పనిలో పడతాడు. అందరూ కలిసి హెలికాప్టర్ ఉన్న చుట్టుపక్కల ప్రదేశం శుభ్రం చేస్తారు. అలా దాన్ని అందంగా చేస్తారు. సురేష్ బంగారు రంగు తెప్పించి మొత్తం హెలికాప్టర్ కి బంగారు రంగు వేస్తాడు. ఇంకా అందులోకి ఎక్కడానికి మెట్లు కూడా పెడతాడు. 1 వారం తరువాత అతను సర్పంచ్ని పిలుస్తాడు. రండి బాబాయ్, చూడండి నేను ఈ చోటుని ఎలా మార్చేశానో. ఇప్పుడు మన ఊరి పిల్లలందరూ ఇక్కడ ఆడుకోవచ్చు. చూడండి హెలికాప్టర్. మీరు ఈ మెట్లెక్కి మధ్యలో హెలికాప్టర్లో కూర్చొని ఇంకా ఆ వైపు నుంచి స్లైడ్ అవ్వండి. మీకు హెలికాప్టర్ నుంచి ల్యాండింగ్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. సురేష్ మాట ప్రకారం సర్పంచ్ గారు ఆ హెలికాప్టర్లో ఎక్కి చూస్తాడు. అరే వా బాబు, నువ్వైతే ఈ చోటునే మార్చేశావు. పిల్లలు దీన్ని చూసి చాలా ఆనందిస్తారు. నువ్వు నిజంగానే దీనిని బంగారు హెలికాప్టర్లా మార్చేశావు. అలా ఊరిలో వాళ్ళు, చుట్టుపక్కల వాళ్ళు ఆ పార్క్ ని బంగారు హెలికాప్టర్ పార్క్ గా గుర్తిస్తారు.